రైతు సోదరులకు స్వాగతం. మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అనే విషయంలో రైతు సోదరులు చాలా ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి 11,780 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా కూడా అది ఏమాత్రం రైతు సోదరులకి ఒక్క రూపాయి కూడా ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని వెరైటీస్ ధరలు 12,000, 13,000, 14,000, ఎక్కడన్నా ఒకటో రెండో 14,500, 15,000 నడుస్తూ ఉంది. ఇక 70% మిర్చి మొత్తం 9,000, 10,000, 10,500, 11,500లోనే లేపేస్తా ఉన్నారు వ్యాపారస్తులు. వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒక 2 వెరైటీస్కి మాత్రం విదేశాలకు ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, శ్రీలంక నుంచి. అయితే మిర్చి ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కనుక రంగంలోకి దిగితే ఆ ఎక్కువ ధరలో ఉన్న మిర్చికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. మిగతా రైతులకు మరి ఎంత మాత్రం ఆదుకుంటారనే విషయంలో కూడా క్లారిటీ లేదు. 9,000కి రైతు అమ్ముకుంటే 11,780 ఆ మార్జిన్ అమౌంట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగం సగం భరించాల్సి ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతా ఉంది. మార్చి 15వ తేదీ నుంచిన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు మిర్చి యార్డులో పెద్ద ఎత్తున మిర్చి కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఎవరైతే రైతు సోదరుల దగ్గర మిర్చి కేంద్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడానికి వారంతా వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకునే కార్యక్రమం పూర్తి చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 దాకా 2,58,000 టన్నుల మిర్చి కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఏవైతే 12,000 రూపాయల లోపు వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీస్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తవుద్ది. అయితే మార్కెట్ యార్డులకు పెద్ద ఎత్తున మిర్చి వచ్చి పడతా ఉంది. గుంటూరు మిర్చి యార్డుకి 2,20,000 టిక్కీలు వస్తూ ఉంది. మరి తెలంగాణలో వరంగల్, ఖమ్మం మిర్చి యార్డులు కూడా 1,80,000 టిక్కీలు వస్తూ ఉంది. ఇక కర్ణాటక బ్యాడ్గి మార్కెట్కి 60,000, మధ్యప్రదేశ్లో 1,20,000. ఈ విధంగా ఈ 4 రాష్ట్రాల్లోనే ప్రతిరోజు దాదాపుగా 8 లక్షల టిక్కీల సరుకు మార్కెట్లకు వస్తూ ఉంది. అయితే ధరలు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి. రైతు సోదరులకు గిట్టుబాటు అయ్యే ధర అయితే మాత్రం ఏమాత్రం కాదు. ఇదే పరిస్థితి కొనసాగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఏదో మద్దతు ధర ఇచ్చాము, రైతులను ఆదుకున్నామని షో చేసి వెళ్ళిపోతే వచ్చే సంవత్సరం మిర్చి సాగు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు అవుతా ఉన్నాయి. గతంలో పరిస్థితులు లేవు. ఒక ఎకరా మిర్చి సాగుకు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఖర్చు అవుతా ఉంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి మధ్యప్రదేశ్లో కొంచెం ఖర్చు తక్కువగా ఉంది, ఎందుకంటే అక్కడ కూలీ రేట్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీ రేట్లు 400 నుంచి 500. మధ్యాహ్నం దాకా కూలీ, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా కూలీ, 2 కూలీలు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మిర్చి రైతులు కూడా ఆలోచించుకొని సాగు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చైనాల మాదిరి సింగిల్ కటింగ్ ఒకేసారి పంట హార్వెస్ట్ చేసే విధంగా మిషన్లతో కోత కోసే మిర్చి వెరైటీస్ కూడా రైతు సోదరులు సాగు చేసే అవకాశం ఉంది. ఆ వైపుగా కూడా రైతు సోదరులు ఆలోచన చేయాలి. రాబోయే కొద్ది రోజుల్లో మిర్చి హార్వెస్టర్ మీద, దాని పనితీరు మీద మనం మరో వీడియోలో తెలుసుకుందాం.